వ్యూవర్స్ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని నేను అనుకుంటున్నాను. అలా డైరెక్ట్ సెల్లింగ్లో మంచి కంపెనీ ఎంచుకోవటం పార్ట్ 2 చేయబోతున్నాం. ఆల్రెడీ పార్ట్ 1 చేసాము. ఇప్పుడు పార్ట్ 2 వచ్చేసరికి కొన్ని పాయింట్స్ కవర్ చేద్దాం. నెక్స్ట్ మనం చూడాల్సింది ఏంటంటే మనం ప్లాన్ షో ఎలా ఉంది, ఆ ప్లాన్ షో మనకి ఓన్లీ టర్న్ ఓవర్ ఎలా వస్తుంది అంటే కార్ ఫండ్ రావాలంటే ఎంత టర్న్ ఓవర్ చేయాలి, హోమ్ ఫండ్ రావాలంటే ఎంత టర్న్ ఓవర్ చేయాలి, ఓన్లీ పైన ఉన్న వాళ్ళకే ఇన్కమ్ వస్తుందా లేకపోతే కింద కొత్తగా జాయిన్ అయ్యే వాళ్ళకి ఏమైనా బెనిఫిట్స్ ఉందా, వాళ్ళకి ఏమైనా ఇన్కమ్ వస్తుందా లేదా అనేది కూడా చూడాలి. ఎందుకంటే మంచి కంపెనీలో జాయిన్ అయ్యాక మనం చూడాల్సింది కూడా మెయిన్ ప్లాన్ షో అనేది సరిగ్గా లేకపోతే అసలు మనం అది బెస్ట్ కంపెనీ అవ్వదు. తర్వాత ట్రైనింగ్ సపోర్ట్ ఎలా ఇస్తున్నారు అంటే మంచి కంపెనీ ఉన్నంత మాత్రాన మంచి సపోర్ట్ లేదనుకోండి మనం అసలు ముందుకు వెళ్ళలేము. అప్లైనర్ అనే అతను మనకి ఎలాంటి సపోర్ట్ లేకుండా ఉంటే కనుక అది కష్టం. ఆ ట్రైనింగ్ కూడా ఎలాంటి సపోర్ట్ చేస్తున్నారు, మనకి ఓన్లీ ప్రొడక్ట్ నాలెడ్జ్ ఇస్తున్నారా లేకపోతే మోటివేషన్ వీడియోలతోనే సరిపెడుతున్నారా? ఎందుకంటే కంపెనీలో జాయిన్ అయ్యాక మనం ప్రొడక్ట్ నాలెడ్జ్ అని కంపల్సరీగా తెలుసుకోవాలి. ఎందుకంటే మన కింద టీం వస్తున్నప్పుడు మనం వాళ్ళు చెప్పడానికి మన ప్రొడక్ట్ నాలెడ్జ్ తెలిసి ఉండాలి. లేదంటే ఎవరికన్నా హెల్త్ ప్రాబ్లం ఉన్నప్పుడు వాళ్ళకి ఏ సప్లిమెంట్స్ ఇవ్వాలనేది ఖచ్చితంగా తెలిసి ఉండాలి. ఆ ట్రైనింగ్ అనేది లేకుండా ఓన్లీ మోటివేషన్ వీడియోస్ అంటే అంత చేస్తే ఇంత ఇన్కమ్ వస్తుంది, ల్యాక్స్లో వస్తుంది, ఇవన్నీ చెప్తున్నారంటే కనుక అతనితో ఎప్పటికైనా డేంజరే, మంచి కంపెనీ అయినా సరే. తర్వాత ఇన్కమ్ ప్లాన్స్ ఎలా చెప్తున్నారు? ఇన్కమ్ ప్లాన్ అంటే మన ప్రొడక్ట్స్ సేల్ అయితేనే ఇన్కమ్ వస్తుందని చెప్తున్నారా లేకపోతే జాయినింగ్స్ మీద వస్తున్నారా? అంటే ప్రోడక్ట్ టర్న్ ఓవర్ అయింది అనుకోండి, మన కింద జాయిన్ అయ్యి మనం తీసుకొని మన కింద జాయిన్ అయ్యి అలా ప్రోడక్ట్ మీద టర్న్ ఓవర్ వస్తుందా లేకపోతే ఓన్లీ ఫేక్ ఇన్కమ్ చెప్పేసి జాయినింగ్స్ మీద ఉందా అనేది కూడా మనం మస్ట్ అండ్ షుడ్గా చూసుకోవాలి. తర్వాత గ్యారంటీ ఇన్కమ్ అనేది ఖచ్చితంగా చూస్ చేసుకోవాలి. అలా మీటింగ్స్ కూడా వీక్లీ ఇస్తున్నారా లేదా చూడాలి. మస్ట్ అండ్ షుడ్గా సపోర్టింగ్ ఎలా ఉంది, అప్లైనర్ సపోర్ట్ బాగుందా లేదా, అతను అన్ని విధాలుగా సపోర్ట్ చేయాలి. ఒక టీచర్ లాగా, ఒక మదర్ లాగా, ఫాదర్ లాగా ఉంటేనే మంచి కంపెనీ అనేది మనం సెలక్షన్ చేసుకున్నాక ముందుకెళ్ళడానికి ఉంటుంది. ఆ తర్వాత వచ్చేసరికి ఈ కంపెనీలో కూడా రీపర్చేజ్ లాయల్టీ ఉందా లేదా అని చూడాలి. రీపర్చేజ్ అంటే మనం ప్రతి నెల తీసుకుంటాం కదా కొన్ని ప్రొడక్ట్స్, ఇంట్లో వాడుకున్న ప్రొడక్ట్స్ కానివ్వండి, ఏదైనా కానీ ఒక 1000 రూపాయలు కానీ 2000 కానీ 3000 కానీ 1000 రూపాయలకి కనీసం ఎంతో కొంత ఫ్రీ ప్రోడక్ట్ అనేది అతనికి ఇవ్వాలి. ఇప్పుడు మనం బయట మార్ట్స్లో కానీ బయట కిరాణా షాప్లో తీసుకుంటే మనం ఏదైనా కొసరు అడుగుతాము, అది సహజం. కానీ ఇందులో కూడా మనకి ఇస్తున్నారా లేదా? ఎందుకంటే కస్టమర్ ఇప్పుడు బిజినెస్ చేసే అతనే కాకుండా బేసిక్గా కస్టమర్లు కూడా తీసుకునే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఏమైనా బెనిఫిట్ ఇవ్వాలి కదా మనం. అలాగే ఆ బెనిఫిట్ ఏంటంటే కొసరా ఇప్పుడు 1000 రూపాయలకి ఒక 100 కానీ 200 రూపీస్ ఫ్రీ ప్రోడక్ట్ ఇస్తే అతను హ్యాపీగా ఫీల్ అప్ ప్రతి నెల తీసుకోవడానికి ఇంకొంచెం బిజినెస్ చేయడానికి కూడా ఉంటుంది. అలా ఉందా లేదా రీపర్చేజ్ అనేది? ప్రతి నెల ఎంతో కొంత ఫ్రీ ప్రోడక్ట్లు ఇస్తూ ఉంటే దానివల్ల కూడా మంచి కంపెనీ అని చెప్పవచ్చు. తర్వాత లాయల్టీ అంటే ప్రతి నెల తీసుకునే వాళ్ళు కస్టమర్లు ఉంటారు, వాళ్ళకేంటి బెనిఫిట్? ఒక 6 నెలల తర్వాత 7వ నెల ఏదైనా అతను తీసుకునే యావరేజ్ మీద ఒక ఫ్రీ ప్రోడక్ట్లు ఇవ్వడం, ఒక నెల అంతా ఫ్రీ ప్రోడక్ట్ ఇవ్వడం, తర్వాత అలాగే 1 ఇయర్ కంటిన్యూ చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఇంకా మోర్ దాన్ బెనిఫిట్ చూపించాలి కదా. అందుకని ఇది లాయల్టీ అనమాట. ఇలా రీపర్చేజ్ లాయల్టీ చూసుకుంటే ఇది మంచి కంపెనీ అనమాట. ఇప్పుడు ఓవరాల్గా మనం చాలా పాయింట్స్ కవర్ చేసాం. పార్ట్ 1లో పార్ట్ 2లో. ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం మంచి కంపెనీ ఎంచుకోవాలనుకున్నప్పుడు ఫస్ట్ తీసుకోవాల్సింది మనం ఆ ప్రొఫైల్ చూడాలి. కంపెనీ యొక్క ప్రొఫైల్ ఎలా ఉంది, ఎన్ని సంవత్సరాల నుంచి రన్ చేస్తున్నారు, దాని హిస్టరీ ఏంటి, గవర్నమెంట్ ఫార్మాలిటీస్ పాటిస్తుందా లేకపోతే ఓన్లీ పిరమిడ్ స్కీమ్స్ లాగా ఉందా లేదా చూసుకోవాలి. ప్రొడక్ట్స్ ఉన్నాయా, ప్రొడక్ట్స్ సర్వీస్ ఉందా లేదా, లేకపోతే ఓన్లీ మనుషులు జాయినింగ్ మీద టర్న్ ఓవర్ చూపిస్తున్నారా లేదా చూసుకోవాలి. ఆ ప్రొడక్ట్స్ రేట్స్ ఎలా ఉన్నాయో చూడాలి. ప్రొడక్ట్స్ ఉంటమే గొప్ప కాదు, ఆ రేట్స్ కూడా సామాన్యుడు కూడా తీసుకునే విధంగా ఉండాలి. అంటే ఆ రేట్స్ కూడా చూడాలి. నెక్స్ట్ వన్ వస్తే ఆ ప్రొడక్ట్స్ ఎలా పనిచేస్తున్నాయి అది కూడా చూడాలి. ఓన్లీ బిజినెస్ కోసం ఏం చెప్పేసి ఫోర్స్గా పెట్టేసి తీసుకోవటం కాదు. అలాగే అప్లైనర్ ఎలాంటి వాడు, అతను చెప్పే ఏంటి, ఇన్కమ్ ప్లాన్స్ ఎలా చెప్తున్నారు, ఇవన్నీ కూడా మనం కవర్ చేసాము. ఇప్పుడు పార్ట్ 1 కూడా మీకు కావాలంటే ఆల్రెడీ ఈ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంకా మీరు మంచి కంపెనీ సెలెక్షన్ చేసుకోవాలి, ఇంకా మీకు అర్థం కాకపోతే కనుక నా నెంబరు డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను, మీరు నాకు వాట్సాప్ చేయొచ్చు. అలాగే ఇంకా ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏమన్నా దీంట్లో
ఇంకా నేనేమన్నా చెప్పలేదు, మీకేమన్నా తెలుసుంటే కనుక కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.